ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాడేరు సాలేరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. వీటికి సంబంధించి అసలు గిరిజన ప్రాంతాలలో ప్రజలు పడుతున్నటువంటి సమస్యలేంటి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమిటనేటువంటి దానిపైన అధ్యయనం చేసేందుకు వారు అక్కడికి వెళుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అసలు మొన్న ఇటీవల అక్కడ కొంత నీటి సమస్య ప్రాబ్లం తోటి కొంతమంది చనిపోయారు. ఆ సందర్భంగా ఆయనకి కొన్ని అంశాలు నోట్ చేసుకోవటం, అసలు ఇప్పుడు తక్షణం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి, రోడ్ కనెక్టివిటీని పెంచటం. ఎందుకంటే చాలామంది ఆసుపత్రులు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. రోడ్ కనెక్టివిటీతో పాటు అక్కడ గ్రామాలకు మంచినీళ్ళు, ఇది తన ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటి దాని మీద కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. జల జీవన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం 2019లో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్టు ద్వారా గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే 65-35 అనుకుంటా అప్రాక్స్ ఆ విధానం ద్వారా డబ్బులు రిలీజ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి స్కీమ్ అది. మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి స్కీమ్ను అమృతధార అనేటువంటి దీంతో ఈ ప్రాజెక్టుని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దీని మీద జలజీవన్ దానిపైన రివ్యూ చేస్తే ఒక్కసారిగా స్టన్ అయిపోయారట. ఆయన ఆ రివ్యూ జరుగుతున్న సేపు స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అసలు ఇదేంటి, ఇది మనం ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి అంశమేనా, ఇది ఏంటనే దాని మీద ఆశ్చర్యపోయి మరోసారి అధికారులు మరొకసారి క్లారిటీగా నాకు చెప్పండి, ఇది మీరు కరెక్టేనా అని అడిగారట. ఎస్ అంటే అవునండి కరెక్టేనా అన్నారట. ఏంటి అని అంటే అది 2019 నుంచి 2024 ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనరల్గా ఉత్తరప్రదేశ్ 150,000 కోట్లు తీసుకుంది, మధ్యప్రదేశ్ 85,000 కోట్లు తీసుకుంది. చివరికి కేరళ కూడా, మనకంటే చిన్న రాష్ట్రమైనటువంటి కేరళ కూడా 45,000 కోట్లు తీసుకుంది, ఏది జనజీవన్ ద్వారా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 25,000 కోట్లకి వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో ఒక 5,000 కోట్లు రిలీజ్ చేయించారు, లేదా 7,000 కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. వాటిని పైపులు కొనటానికి లేక బోర్లు వేయటానికి, అంటే డబ్బులు ఎక్కడైతే వస్తాయో కమిషన్లు ఎక్కడైతే తీసుకోవడానికి ఉపయోగపడిద్దో అంతవరకు చేసి వదిలేశారట. ఇక్కడ దానికి సంబంధించి పని చేయటం కానీ ఇంకొకటి కానీ ప్రణాళిక కానీ లేదట. దాంతో అసలు ఇది ఏంటి, ఇది ప్రభుత్వాన్ని నడిపే పద్ధతేనా ఇది అని చెప్పని ఆయన దాని మీద సమగ్రమైనటువంటి విచారణ అడిగితే, ఇందులో దాదాపు 30% అవినీతిమయమైపోయింది, డబ్బులు తినిపారేశారు. ఎక్కడైతే రాజకీయ నాయకులు వాళ్ళ కమిషన్ల కోసం బోర్లు అని చెప్పని బోర్లు లేని దగ్గర బోర్లు అయిపోయటం, పైపులు కొనటం చేసి ఈ మొత్తం జలజీవన్ అమృతధార ప్రాజెక్టుని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఒక్క చుక్క మంచి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో లేదు అని చెప్పని ఆయనకు చెప్పడంతో అందుకని ఈరోజు కామెంట్ కూడా చేశారు, వైసీపీ వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు, ఇంతటి దారుణానికి చేశారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రక్షిత మంచినీటి విషయంలో కూడా వాటిల్లో కూడా దోపిడీ చేశారంటే ఇక పాలకులను ఏమనాలనే దాని మీద కూడా ఆయన అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. సరే ఇప్పుడు సరే వాళ్ళు చేశారు తప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి 70,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. 70,000 కోట్లు కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కనుక పెట్టుకోగలిగితే దాదాపు మెజారిటీ విలేజెస్లో జలజీవన్ అమృత్ ద్వారా ప్రతి ఇంటికి 55 లీటర్లు ప్రతిరోజు కావాల్సినటువంటి వ్యక్తికి 55 లీటర్ల నీటిని ఇవ్వటానికి సౌలభ్యం అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కావున ఆ రకంగా ప్రణాళిక రూపొందించండి, ఆ రకంగా ప్లాన్ చేయండి అని అధికారులను ఆదేశించి ఆ రకమైనటువంటి చర్యలకి ఆయన అడుగులు వేయటం జరిగింది. సరే ఈ నేపథ్యంలోనే ఇటు ఎక్కడైతే అంటే ఇక్కడ వెళుతున్నటువంటి ప్రాంతం పూర్తిగా మన్యం ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పటికే గతంలో మావోయిస్టుల యొక్క కదలికలు కానీ మావోయిస్టుల చర్యలు కానీ మనం చాలా చూసాం. మరి అటువంటి పరిస్థితి అక్కడికి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ కొంత స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అనేక శంకుస్థాపనలో పాల్గొనటం,
వాటితో పాటు అక్కడ ప్రజలతో మమేకం అవటం, ఇంటరాక్ట్ అవటం, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు తెలుసుకొని దాని విధంగా వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సరే, ఏదన్నా కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో తన లక్ష్యంగా ప్రకటించి ఆ రకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే రేపు ఎల్లుండి 20-21 తారీఖుల్లో అక్కడ పర్యటించబోతున్నటువంటి అంశాలైతే చోటు చేసుకుంటున్నాయి.